ప్రజలని మొత్తం తెలంగాణ సమాజాన్ని అందరినీ నా కోరిక వల్ల ఇట్లాంటి గొప్ప నాయకులు చరిత్రలో కొందరే ఉంటారు. తన జీవితాంతం పుట్టుక నుంచి తన సాగు వరకు ఒకటే సిద్ధాంతాన్ని తన రక్తనాళాల్లో ప్రతి ఒక్క కణాల్లో తన జీవితాంతం తెలంగాణ సమాజం కోసము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి కొట్లాడిన గొప్ప విద్యావేత్త, గొప్ప నాయకుడు మా ప్రొఫెసర్ జయశంకర్ గారు. మా విద్యార్థులు, మా యువకులు, యువతులు, తెలంగాణలో సమాజం మొత్తం కూడా తన చరిత్ర చదివి తనని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాల్లో ముందడుగేయాలని చెప్పి కోరుతూ, అన్నిటికంటే ముఖ్యంగా ఏ ఒక్కరోజు తొలి దశ కానీ మలి దశ కానీ రెండు ఉద్యమాల్లో నిరంతరం ఆ రోజు నుంచి తన చావు వరకు కూడా ఒకే ఒక సిద్ధాంతం, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి. ఈ కాలం ఏ కాలం అయితే రోజు పొద్దున సిద్ధాంతాలు మారుతూ ఉన్నారో, రోజు మధ్యాహ్నం పార్టీలు మారుతూ ఉన్న ఈ యుగంలో ఇలాంటి ఒక గొప్ప నాయకుడు ఉండడం మనందరి అదృష్టం. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారికి రుణపడి ఉంది. వీరి జీవిత చరిత్ర మన యువకులకు స్ఫూర్తిదాయకం కావాలి. మన యువకులందరూ కూడా వారి గురించి, వారి చరిత్ర గురించి, ఎట్లా వారు జీవితాంతం తన ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఆ రోజున ఆంధ్ర నాయకులకు తలొగ్గలేదు. ఒకప్పుడు వారిని కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అని అన్నారు, ఒక విషయం అన్నారు వారిని, నీ 69 ఉద్యోగం సమయంలో కాసు ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నీ ఉద్యోగం నేను ఇప్పుడు తీసేయగలుగుతానంటే ఏమన్నా తెలుసా ఆయన ఆ రోజు, పెన్ను పేపర్ రెండు నీ దగ్గర ఉన్నాయి, తీసి పడే అన్నాడు. అట్లాంటి గొప్ప ధైర్యవంతుడు. ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం, చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా తల వంచుతారు.